హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దో చూడండి, ఈ వర్షాలకి మా పొలాలన్నీ చూడు ఎలా తడిసిపోయినాయో. మళ్ళీ మరొకసారి ఇవంతా చూడండి, పొలాలు మొత్తం నిండిపోయి గందరగోళంగా ఉన్న పరిస్థితి. మొంతా తుఫాన్ పోయిందనుకుంటే దిత్వా తుఫాన్ వచ్చింది. మన శాస్త్రవేత్తలకి, మన సైంటిస్టులకి ఇటువంటి పేర్లు పెట్టాలని ఎలా వస్తే తెలియదు, కానీ ప్రజలను మటుకు, రైతుల్ని కోలుకోలేని దెబ్బ మటుకు కొడుతుంది ఈ వరదలు. చూడండి, పంట పొలాలు ఇవన్నీ కైలే, అది కాలువ. చూడండి ఎలా వారుతూ ఉందో, దారుణంగా ఉంది పరిస్థితి. మీరే చూస్తున్నారు కదా. రైతు అనేవాడు ఈ సమస్యల నుంచి ఎప్పుడు కోలుకోవాలా చెప్పండి. రైతులు బయట పెట్టుబడి తెచ్చి లక్షలు పెట్టుబడి తెచ్చి చేస్తూ ఉంటే ఈ విధంగా పంట పొలాల పైన నీళ్ళు నిండిపోయి పారుతూ ఉంటే ఏం చేయాలి చెప్పండి ఫ్రెండ్స్. ఇవి మా పొలాలు, ఇవి మా పొలాల పరిస్థితి చూడండి ఎలా ఉందో. మా పొలాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. ఎంత నీలమయం అయిపోయింది మొత్తం. నీళ్ళతోనే నిండిపోయింది అంతా. ఎండగాస్తూ ఉంది ఈరోజు. ఇంతటితోనైనా దేవుడు కనుకరించి ఈ వర్షాన్ని బంధిస్తే ప్రతి ఒక్కరూ దేవుని దయతో బతుకుతున్నాం కనుక ఆయన వేడుకుంటే ఖచ్చితంగా మనకు విముక్తి దొరుకుతుంది అని నమ్ముతున్నాను. ఇంతటితో ఈ వర్షాలు ఆగిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకోండి, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ఇంతటితో ఈ వర్షాలు బంధించబడకపోతే ఇంకా చాలా జరగవచ్చు, చెప్పలేం. చాలా కోల్పోవాల్సి వస్తుంది. చూడండి, మా మోటార్లన్నీ తడిచిపోయినాయి, మా మోటార్లన్నీ నిండిపోయినాయి. ఏం చేయాలి మేము? దారుణంగా ఉంది పరిస్థితి. మోటార్లన్నీ తడిచిపోయినాయి, పొలాలన్నీ నాశనం అయిపోయినాయి. చూడండి, ఇవంతా మా కైలు. ఏం చేస్తే ఇంకా బాగుపడతాం మేము చెప్పండి. రైతులుగా మేము ఇంకా ఏం చేయాలి? ఎక్కడన్నా ఫ్యాక్టరీ కాలిపోతే, ఎక్కడన్నా ఏదన్నా అయితే మటుకు గవర్నమెంట్ ప్రతి ఒక్కరిని ఆదుకుంటుంది. రైతులకి ఫలానా నష్టం వచ్చింది అంటే ఎవరు పట్టించుకుని నాదుడు ఎవరు దొరకరు. ఎక్కడో రేర్ జరుగుతాయి, ఎక్కడో హెల్ప్ చేస్తారు అంతే. చూడండి, ఈ పంట పొలాలు ఈ విధంగా అయిపోయినాయంటే ఏం చేయాలి? ఎలా చేయాలి? వీటిని బాగు చేసేది ఎట్లా చెప్పండి? ఎప్పుడు బాగు చేయగలుగుతాం? ఎంత వాళ్ళకి ఇప్పటికీ మందులు వేసుకోలేదు. వేసిన మందులు వర్షానికి ఇలా కొట్టుకెళ్ళినాయి. ఎందాక నీ పయనం, ఎటువైపు నీ గమ్యం? ఎందాక నీ పయనం, ఎటువైపు నీ గమ్యం? ఇంత మోహమా ఓ నరకమా,
గమనించుమా నేస్తమా. తరేనారనా. చూడండి ఫ్రెండ్స్, అయ్యో ఇవన్నీ మా మోటార్లు. నేను ఈ చెట్టు కిందనే కూర్చుంటాం, ఈ చెట్టు కిందనే మేము అన్నం తింటాం. ఇక్కడ చూడండి ఎలా అయిపోయిందో. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఏం చేస్తే ఎప్పుడు కోలుకోగలుగుతాం? చూడండి ఎల్లవలు ఎంత దారుణంగా ఉందో. కరుణించవా దేవా, కరుణాత్ముడా రావా, నీ ప్రేమలోనే కావుమా, శ్రమలోనే నే దేవా, మా తోడు నీవై రావా. వేసారిపోయా యేసయ్యా, కరుణించవా దేవా, కరుణామయా రావా, మా పట్ల నీవు దయచూపుమయా, మా పంట పొలాలను ఆశీర్వదించుమయా. ఏం చేసుకున్నా ఏం చేసినా పోయింది తిరిగి రాదు. ఉన్నదాన్ని కాపాడుకోవడం కోసం దేవుని ప్రార్థించాలి. ఉన్నదాంతో బ్రతకడం కోసం దేవుని ప్రార్థించాలి. మరొకసారి ఇలాంటివి జరగకుండా దేవుని కృపలో మంచిగా బ్రతకాలని, జీవించాలని ఉండాలి. ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా కూడా సరే, 10 మందికి మంచి చేస్తే దేవుడు మనకు మంచి చేస్తాడు. 10 మంది చెడు కోరితే 10 మందితో పాటు మనం కూడా చెడిపోతామన్న నమ్మకం మనకు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అంత్యదినాలు ఇవి. అంత్యదినాల్లో చాలా జాగ్రత్తగా ఉండకపోతే మటుకు చాలా కోల్పోవాల్సి వస్తుంది. అందరూ దయతో, ఎవరో కూడా సరే ఇటువంటి విపత్తుల్లో ఇలా ఇది మేము వెళ్ళే దారి ఇది, ఇలా వెళ్ళకండి. దారిలో ఎక్కడ నీళ్లు పారుతున్నా దాంట్లో వెళ్ళకండి. ప్రశాంతంగా ఉన్న స్థలంలోనే ఉండండి. జీవితం చాలా విలువైనది, ప్రాణం విలువ కొనలేనిది. అందువలన ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించండి. జాగ్రత్తతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇంతటితో వానలు ముగిస్తున్నాయని ఏదో ఒక చిన్నపాటి నమ్మకం మాకు. రేపటికి ఎలా ఉంటుందో తెలియదు. రేపటి రోజుకి ఏమవుతుందో మనకు తెలియదు. దానికి మనం ఏం చేయాలంటే నిరంతరము శ్రమతో కూడిన జీవితమే, కానీ ముందుకు వెళ్తూ ఉన్నాం. దేవుడు అలాగే ముందుకు తీసుకెళ్ళాలని, లోటుపాట్ల యందు కష్ట నష్టాల యందు కూడా దేవుడు ఆశీర్వదించి మనల్ని బలపరిచి ఇటువంటి వరదలను తట్టుకునే శక్తిని మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారి జీవితాలను నిలబెట్టును గాక. ఆమేన్.